నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. జీఎం కార్యాలయంలో జీఎం ప్రెస్ మీట్, జోరుగా సేవా కార్యాలు, 3వ రోజుకు చేరిన రిలే దీక్షలు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. హోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికంలోని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంను 2.5 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరణ పనులు చేపట్టనున్నట్లుగా ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తెలిపారు. ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో జీఎం మాట్లాడారు. గత నెలలో జరిగిన బొగ్గు ఉత్పత్తి డిస్పాచ్ను వివరించారు. ఈ ప్రెస్ మీట్లో SO2 జీఎం చంద్రశేఖర్, ఏజీఎం ఐఐడి ఆంజనేయులు, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఏరియా ఇంజనీర్ రాజాజీ, డీజీఎం ఏరియా వర్క్షాప్ జితేందర్ సింగ్, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మీబాయి, డివైపిఎం వేణు, సీనియర్ పీఓలు శ్రావణ్ కుమార్, హనుమంతరావు తదితరులు ఉన్నారు. మే నెలలో ఆర్జీవన్ ఏరియాలో మొత్తము డిస్పాచ్ టార్గెట్ 3,70,000 అయితే 2,35,000 టన్నుతో డిస్పాచ్ చేసి 64% ఉన్నాం మే నెలలో. జూన్ నెలలో దీనికి ముఖ్య కారణం ఏంటంటే OC5లో బాగా కొంచెం ఎండలు ఎక్కువ ఉండడము, దాంతో ఈ సరఫరా రవాణా చేసే వాల్వోలు అది కానీ ఎఫెక్ట్ అవ్వడం మిషనరీ పరంగా. అట్లనే ఆపరేటర్లు అయితే చేస్తారో వాళ్ళు ఊర్లకు వెళ్ళిపోవడం, ఈ రకమైన కొన్ని కారణాలు వాటిని అన్నింటినీ పూర్తి చేసి ఈ యొక్క లోటును పూర్తి చేసుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లా OC5 నుంచి ఇంకొక 20% పెంచడానికి ప్రణాళిక సిద్ధం చేసి పైకి పంపించాము, అది కూడా చేస్తున్నాం. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయము, ఆర్జీవన్ ఏరియాలో క్యాత్ ల్యాబ్ అనేది ఎప్పటి నుంచో ఎదురు చూసి కార్మికులు, ఉద్యోగస్తులు వరకు వారి కుటుంబ సభ్యులకు గుండెకు సంబంధించిన స్టెంట్లు కానీ వేసేవి అత్యవసరమైన వైద్యం ఏదైతే ఉందో క్యాత్ ల్యాబ్, అట్లా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. హైదరాబాదు దూరం పోయేది టైంలో అత్యవసర విలువైన సమయాన్ని కోల్పోతామన్న ఉద్దేశంతో దానిని నిర్మాణ పనులన్నీ పూర్తయినాయి. ప్రస్తుతం ట్రయల్స్ అవి నడుస్తూ ఉన్నాయి. అతి తొందరలోనే దానిని ఓపెన్ కూడా చేసుకోవడం జరుగుతుందని తెలియడానికి సంతోషిస్తాం. ఇది కాకుండా ఈ స్టేడియం ఏదైతుందో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 2.5 కోట్లతోని ఆధునీకరించే పనులకు కూడా అనుమతులు లభించినాయి. దానికి ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. దాని టెండర్ల స్టేజ్లో ఉంది. ఇకపోతే మెడికల్ కాలేజ్ దగ్గర ఒక పార్క్ చేయడం కోసము దానిని గౌరవ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి యొక్క దాన్ని చదువు చేయడము, మట్టి నింపే కార్యక్రమం అయింది. ఆ పనులు కూడా, పార్కు యొక్క పనులు కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతాం. వర్షాకాలం కోసము ఏర్పాట్లు అవుతున్నాయో మైన్లలో, ఓపెన్ కాస్ట్ మైన్లలో వర్షాకాలంలో కూడా బొగ్గు ఉత్పత్తి ఉండకుండా, ఆటంకం కలగకుండా ఉండడం కోసమని మనం స్టాక్ సిద్ధం చేసుకొని దానిని కూడా పంపే యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తాము. ఎండాకాలంలో తాగునీటి సమస్య కానీ రాకుండా మనము చేసుకోగలిగినాం. అది అట్లనే ఆబ్సెంటిజం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యొక్క ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే కంపెనీ వారి యొక్క సమస్యలను తీర్చడానికి సిద్ధంగా ఉంటుంది. వారి యొక్క ఉద్యోగం సజావుగా నిర్వర్తించుకోవడానికి ఏదైనా సహాయం కావాలంటే కంపెనీ చేస్తుంది. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఎవరైతే గైర్హాజరు ఉన్నారో వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి వారి కుటుంబాలను చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ వేదిక.
జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. సింగరేణి అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట సింగరేణి అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు అధికారులు టి అంజయ్య, జి కుమారస్వామి, షామ్యూల్, కె అజయ్, సంజీవరాజు, రాజ్ కుమార్, ఎస్ సాయి నహల్ రిలే దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్ష చివరాన్ని ఈరోజు బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి సందర్శించారు. అధికారులకు తమ సంఘీభావాన్ని తెలిపారు. వెంటనే పిఆర్పిని వెంటనే అధికారుల సమస్యలు జై సీఎం వై, జై సింగరేణి. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కొరకు మీరు చేపట్టినటువంటి ఈ రిలే నిరాహార దీక్షకి సంపూర్ణమైనటువంటి మద్దతు భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తూ ఉన్నది. మీ వెంట తప్పకుండా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీరు ఏదైతే పోరాటం చేస్తారో మీ వెంట ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటామని చెప్పి, పరిష్కరించేంత వరకు అందులో మేము భాగస్వాములం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా సింగరేణి అభివృద్ధి దిశలో ముందుకు పోతా ఉన్నది. ఇవాళ లాభాలు గడించి సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నది సింగరేణి యాజమాన్యం. అంటే అది పూర్తిగా కూడా అధికారుల యొక్క కష్టం, వారి మేధోశక్తి అన్ని జోడించి వారి శ్రమని పెట్టి పనిచేస్తేనే ఇవాళ సింగరేణి ఈ రకంగా మరి లాభాలు గడిస్తా ఉన్నది. అయితే పూర్తిగా అధికారుల పట్ల నిర్లక్ష్యంగా ఇవాళ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉన్నది. అందులో ఎప్పుడు కూడా అధికారులు దీక్షలు చేపట్టినటువంటి రోజులు చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటాం. నా రాజకీయ జీవితంలో 30 ఏళ్ల బట్టి చూస్తే చాలా తక్కువగా, అంటే అధికారులను ఎప్పుడు కూడా సంస్థ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ అధికారులే దీక్ష కూర్చున్నారంటే అది నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. మీరు ఏదైతే డిమాండ్స్ పెట్టిండ్రో ఇవాళ జీతాలకు సంబంధించినటువంటి అప్గ్రేడేషన్ కావచ్చు, వెంటనే అమలు చేయాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా జీతంలో భాగమైనటువంటి పిఆర్పిని వెంటనే చెల్లించాలనేటువంటి డిమాండ్ కావచ్చు, పారదర్శకమైనటువంటి ప్రమోషన్ పాలసీని అమలు చేయాలనేటువంటిది కావచ్చు, సింగరేణికి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలి. ఇవాళ సింగరేణి బకాయిలను చెల్లించాలనేటువంటి డిమాండ్ యావత్ సమాజానిది, సింగరేణి ప్రతి కార్మికుడిది కూడా. ఎందుకంటే వాళ్ళ కోట్ల బకాయిలు ఉండడం వల్ల సింగరేణి అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నది ఇంతకు చెప్పినట్టుగా. కాబట్టి వెంటనే చెల్లించాలని మొన్ననే మా భారతీయ జనతా పార్టీ పూర్తిగా మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మరి సింగరేణి కార్మికులను కలిసి ఈ బకాయిలను ఎందుకు చెల్లిస్తలేరనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున పోరాటం తీసుకున్నది. అంటే ఇవాళ సేవా సంకల్పం మహత్తరమని పలువురు పేర్కొన్నారు. గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన రత్నశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన సతీమణి శశికళ పుణ్య కార్యం చేపట్టారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో, అనుదీప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ మగువ కార్యనిర్వహణలో స్థానిక సిఎస్పి కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి శ్రీనివాస్, వనజారాణి, యామిని తదితరులు ఉన్నారు. సింగిల్ డే 1000 సేవా కార్యాలు, 1,00,000 మంది లబ్ధిదారులు. ఈ కార్యక్రమం గోదావరిఖనిలో ఘనంగా జరిగింది. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి, వాసవి, గోదావరిఖని, లక్ష్మీనగర్, జ్యోతినగర్, ప్రగతి జోన్ల ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, ట్రాఫిక్ సిఐ నరసింగారావు, ట్రాఫిక్ ఎస్ఐ హరీష్ శేఖర్ అతిథులుగా, రాజేష్ థియేటర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రోడ్డు భద్రత, క్యాన్సర్ అవగాహన, రక్తదానం, పర్యావరణం ఇలా పలు అవేర్నెస్ కార్యక్రమాల కరపత్రాలను విడుదల చేశారు. హెల్మెట్ ధరించని వాహనదారులకు అవగాహన కల్పించి, హెల్మెట్ ధరించిన వాహనదారులకు గులాబీ మొక్కను అందించి ప్రశంసించారు.
లయన్ గుంత వినోద్ డొనేట్ చేసిన సైకిల్ను నిరుపేద విద్యార్థికి ఏసీపీ చేతుల మీదుగా అందించారు. సదాశయ అవయవదానంపై కెఎస్ వాసు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాల్లో లయన్ బాధ్యులు నార్ల ప్రసాద్, కొమరవెల్లి సుధాకర్, కృష్ణమూర్తి, కోదాటి ప్రవీణ్, కిషోర్, రాహుల్, మహేందర్ రెడ్డి, సురేష్, రవీందర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, చందర్, చావ్లా, వినోద్, శ్రీధర్, రమణారావు, గోపాలరావు, సతీష్, సంతోష్, అనిల్, పోచం, రాజు తదితరులు ఉన్నారు. ఓకే సార్. ఒక్కొక్క బండి కాడ ఒక్కొక్కరు ఉన్నారా? ఒక్కొక్క బండి కాడ బాబు గారు సార్ ప్రవీణ్ భాయ్, ఈరోజు లయన్స్ క్లబ్ ఫార్మేషన్ డే సందర్భంగా మన గోదావరిఖని లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరు కలిసి చక్కని కార్యక్రమాలు చేపడుతున్నారు. లయన్స్ క్లబ్ అంటే మీ అందరికీ తెలుసు, రక్తదానం, నేత్రదానం, మిగతా సొసైటీలో ఉన్న కొంతమందికి పేదవారికి అనేక రకాలైన సహాయాలు చేస్తూ వాళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక్క భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అతి గొప్ప పేరెనికగన్న సంస్థ లయన్స్ క్లబ్. ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ట్రాఫిక్ అవేర్నెస్లో భాగంగా వారు కొన్ని ట్రాఫిక్ బూట్స్ కూడా మాకు ఇవ్వడం జరుగుతున్నది. వాటిని కూడా మేము సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. అలాగే ప్రయాణికులు అంటే వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికి మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైనది, మళ్ళొకసారి చెప్తున్నాను, అన్నింటికంటే విలువైనది ప్రాణం. ఆ ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుంది. ఎందుకంటే ఒక్క క్షణంలో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మన ప్రాణం శరీరాన్ని రోగాలకు వెళ్ళిపోతుంది. మన ప్రాణం విలువ మనకు తెలియకపోవచ్చు, కానీ మన తల్లిదండ్రులకు లేదా మన మీద డిపెండ్ అయిన వాళ్ళకు చాలా చాలా విలువైనది ఆ ప్రాణం పోతే కనుక మీ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడి అందరూ అనాథలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని నివారించేందుకు మీరు ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాలి. తప్పకుండా 4 వీలర్స్ వాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అలాగే అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి మీ ప్రాణాలను రిస్క్లో పెట్టకండి, అలాగే ఎదుటివారి ప్రాణాలను కూడా రిస్క్లో పెట్టకండి. దయచేసి తాగి వాహనం ఎప్పుడు కూడా నడపకండి. ఎందుకంటే మనకు అనేక రకాలైన సాధనాలు అమల్లోకి వచ్చినాయి. ఏదైనా డిన్నర్స్ కానీ ఇతర విందులకు కానీ వినోదాలకు కానీ అటెండ్ అయిన వాళ్ళు తప్పనిసరిగా ఓలా, ఊబర్ లాంటి ప్రైవేట్ వాహనాలను ఉపయోగించుకోవాలి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో అతివేగంగా ప్రయాణించకండి. అసలు 80% యాక్సిడెంట్స్ అన్ని కూడా అతివేగంగా వెళ్లడం వల్లనే జరుగుతున్నాయి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.